కూడా నేను కూడా చూశాను. పవన్ కళ్యాణ్ సెంట్రిక్‌గా ఏపీ రాజకీయం మొత్తం నడుతుంది. పవన్ కళ్యాణ్ టార్గెట్‌గానే నడుస్తుంది. పవన్ కళ్యాణ్ స్వతహాగా ఆయన రాజకీయాన్ని ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆయన పార్టీ బలోపేతం గురించి ఆయన మాట్లాడుతూ వెళ్తున్నాడు. బీజేపీ అండదండలు ఆయనకున్నంత ప్రాముఖ్యతగా టీడీపీకి లేవు అనేటువంటి ఒక పాయింట్ కూడా అక్కడ వచ్చింది. దాన్ని మీరు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే మనకు కూడా తెలుస్తుంది. ఇంకోవైపు లోకేష్‌కి సంబంధించి అంటే ఇంటర్నల్‌గా వాళ్ళిద్దరి మధ్య కొన్ని వ్యక్తిగత విభేదాలు ఉన్నాయి. దానివల్లే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పేసి టీడీపీకి సంబంధించిన కొంతమంది నేతలు కూడా నిన్న రిలీజ్ అయినటువంటి ఈ ఆర్టికల్కి సంబంధించో వీడియోకి సంబంధించో మాట్లాడుతూ వస్తున్నారు. ఈ 2 పాయింట్ల మీద ఏం చెప్తారు? అంటే పవన్ కళ్యాణ్ గారికి మన లోకేష్ గారికి ఒక సహజసిద్ధమైన రాజకీయమైన గ్యాపే ఉంటుంది. హ్మ్. నేను చెప్పే కదా, చంద్రబాబు గారి తర్వాత అంటే నేను అని పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తాడు. హ్మ్. ఇండిపెండెంట్ చంద్రబాబు గారు తర్వాతే కాదు, హ్మ్. చంద్రబాబు తోడుగా నేను అంటాడు. నేను కూడా ఒక ఆల్టర్నేటివ్ అని ఆయన అంటాడు. లోకేష్ గారు చంద్రబాబు వారసుడిగా ఒక ఆల్టర్నేటివ్ గా ముందుకు వస్తాడు. ఈ 2 ఆల్టర్నేటివ్ ఇవ్వడలేదు. హ్మ్. అందువల్ల ఇది సహజసిద్ధమైన క్లాస్. ఏదో ఓకే. దురుద్దేశాలు గొడవలు ఉండే వచ్చే క్లాస్ కాదు. హ్మ్. ఇది పాలిటిక్స్ లో సహజం. అది వాళ్ళ మధ్య ఉంటుంది. దాన్ని ఎట్ట తట్టుకొని ఎట్ట ఆయన ఆల్టర్నేటివ్ అవుతాడు అనేది కాలం నిర్ణయిస్తుంది. హ్మ్. రెండో పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ సెంట్రిక్ గా అంటే పవన్ కళ్యాణ్ ఒక సమస్య ఉంది కదా. పవన్ కళ్యాణ్ గారు ఏరే పార్టీ, హ్మ్. తెలుగుదేశం కాదు. హ్మ్. కాబట్టి ఆయన ఇండిపెండెంట్ గా ఉండడానికి వివిధ సందర్భాలు ప్రయత్నిస్తున్నాడు. కొన్ని హారిబుల్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఉదాహరణకు మన అని హోంమంత్రికి హోంమంత్రి సంబంధించిన అనిత గారికి రిలేటెడ్ గా సంబంధించి. వచ్చిన ఆ! సంబంధించి తిరుమలలో లడ్లకు సంబంధించి చంద్రబాబు గారు చేసిన ఒక అలిగేషన్ ఒక సమస్య. హ్మ్. ఆయన ఏదో పొరపాటున టంగ్ స్లిప్ అయ్యాడో అవకపోయినట్టు దాని ఇంతవరకు వచ్చింది, సుప్రీంకోర్టు వరకు పోయింది అది. హ్మ్. ఈయన ఏకంగా సనాతన ధర్మం సేకరించి ఇష్టంగా మాట్లాడేశాడు. ఆ! ఇది తెలుగుదేశం దాన్ని తట్టుకోలేదు. తెలుగుదేశానికి అన్ని ప్రజలు కావాలి కదా. ఆ! అదో సమస్య ఉంది. జనసేన బీజేపీ ఒకే ఆలోచనతో ఉన్నాయి కాబట్టి పోతే పోన్లు అనుకుంటాడు. ఆయన అట్ట కాదు కదా. అన్ని అన్ని సెక్షన్లు లేకపోతే ఆయన ముఖ్యమంత్రి ఉండలేడు. హ్మ్. కాబట్టి ఇప్పుడు ఈయన పాటికి ఈయన సనాతన ధర్మం సేకరించేసి ఆయన ఇట్లాంటి ప్రకటనలు చేసేసాడు అనుకో, మీ క్రిస్టియన్లో అయితే ఎట్ట చేస్తారా, ముస్లింలు అయితే ఈ పదజాలాలు ఒక దశ దాటిందంటే తెలుగుదేశానికి చాలా ప్రమాదం వస్తుంది. హ్మ్. ఈ పరిస్థితుల్లో ఆ ఇబ్బందికర వాతావరణం ఉన్నప్పుడు ఈయన ఆ మాటలు మాట్లాడుతారు, దాన్ని ఖండించలేడు, దాన్ని సమర్థించలేడు. ఇది ప్రాబ్లమ్స్ వస్తాయి. హ్మ్. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ఇండిపెండెంట్ యాక్టివిటీ ఏదైతే ఉందో హ్మ్. అది తెలుగుదేశం పార్టీకి సంకటంగా మారుతా ఉంది. హ్మ్. ఈ సంకటంగా మారినప్పుడు ఏముంది, పవన్ కళ్యాణ్కి ఒక వెసులుబాటు ఉంది. తన ఇష్టం ఉంటే ఉంటాడు, లేకపోతే వెళ్ళిపోతాడు. యెస్. అట్లాంటి వెసులుబాటు వేయలేదు. ఇట్లాంటి ఇండిపెండెంట్ ధోరణి ఉన్న వ్యక్తి ఉండడం వల్ల హ్మ్. తెలుగుదేశం పార్టీకి సంకటంగా మారుతుంది. ఆయన ఉన్నంత వరకు ఆయన లేకుండా బయట వెళ్తే వాళ్ళు కూడా అటాక్ చేస్తారు. ఓకే. లోకేష్ మన పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు హ్మ్. అటాక్ చేయలేరు, సమర్థించలేరు. ఇండైరెక్ట్ గా సమర్థించుకోవాలి. హ్మ్. హోంమంత్రి విషయంలో ఎంత ఇబ్బంది పడ్డారు చూసారు కదా. అవును. ఆయన అన్న మాటలు రాంగ్ గా ఇంటర్ప్రిటేషన్ చేసినారు, ఆయన ఉద్దేశం అది కాదు, ఈయన చెప్పుకోవాల్సి వచ్చింది. హ్మ్. కాబట్టి ఇది అదే మందకృష్ణ గారు వాయించుదులు పెట్టేశాడు. డైరెక్ట్‌గా. ఎట మాట్లాడతావని. హ్మ్. ఈ తెలుగుదేశం కూడా అట్లే మాట్లాడుంటుంది. హ్మ్. మిత్రపక్షం కాబట్టి మాట్లాడాల. ఇంక అట్ట మాట్లాడిస్తే ఇంకా బయట పంపించాల్సి వస్తుంది. హ్మ్. కాబట్టి ఈ ఇబ్బందికర వాతావరణం తెలుగుదేశం పార్టీకి ఉంది. ఈ ఇబ్బందే లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గ్యాప్ తప్ప హ్మ్. వాళ్ళ మధ్య వేరే